హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు పన్నీర్ మటర్ కూర ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో చెప్పేస్తున్నాను. రైస్తో చపాతీతో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఫస్ట్ కళాయి పెట్టి దాంట్లో నూనె వేయండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసి ఫ్రై చేయండి. దాంట్లో కొంచెం పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత కొంచెం కలపండి. కలిపిన తరువాత మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, సబ్స్క్రైబ్ చేస్తే మీకు వస్తాయి. దాంట్లో కొంచెం కారం వేయండి. కారం వేసి కొద్దిగా కలపండి. అది కలిపిన తరువాత కొద్దిగా ఉప్పు వేయండి. ఉప్పు వేసినాక ఒకసారి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసినాక ఒకసారి కలపండి. కలిపిన తరువాత దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోండి. మిక్సీ పట్టండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టి దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేయండి. ఆయిల్లో వేసాక అది ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీ ఉన్నాయి కదండి, అవి వేయండి. వేసి పచ్చి బఠానీ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పేస్ట్ని ఇందులో వేయండి. వేసి ఒకసారి కలిపి పెట్టుకొని ఉంచుకోండి. ఉడికిన తర్వాత నీళ్ళు వేయండి. నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత పన్నీర్ వేసుకొని ఒక్కసారి కలిపి మొత్తం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచేసుకోండి. ఉడికిందా లేదా ఒకసారి చూడండి. గ్రేవీ దగ్గరికి అయిపోతే ఉడికిపోయినట్లే. మనకి చపాతీతో, రైస్తో చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోయిందండి. చాలా టేస్టీ పన్నీర్ కూర. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్.